ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల రాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఇప్పుడు ఆ ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కూడా నిన్న దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ షర్మిల రాబోతుందా, జగన్ మీద ఆమె సై అంటే సై అనబోతుందనే ఒక దానిపైన క్లారిటీ తీసుకున్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఉన్నారు. సార్ ఏంటి సార్, అంటే షర్మిల వస్తారనేది గత 4-5 నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఆమె తెలంగాణలో కాదు ఆంధ్రాలో ఆమె బరిలో ఉంటారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత మరోసారి ప్రచారం బయటకు వచ్చి మీరు కూడా నేను కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ షర్మిల రాబోతున్నారా, డీకే శివకుమార్ దీన్ని మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఒక ప్రచారం ఉంది. ఎవరు మధ్యవర్తిత్వం చేస్తున్నారో నాకు అవగాహన లేదు, కానీ షర్మిల గారు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. దాని తర్వాత తెలంగాణలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అన్కండిషనల్గా అక్కడ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న నన్ను గుంటూరు తెనాలి ప్రాంతంలో మీడియా రిపోర్టర్స్ కొంతమంది క్వశ్చన్ చేసినప్పుడు షర్మిల గారు వస్తున్నారా అంటే, వస్తే మంచిదే, స్వాగతిస్తామని చెప్పడం జరిగింది. పార్టీ హైకమాండ్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా పీసీసీ అధ్యక్షుడిగా అమలు చేయడం అనేటువంటి నా బాధ్యత. మోరోవర్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా పనిచేసేటువంటి అవకాశం నాకు దక్కింది. రాజశేఖర రెడ్డి గారు తనయ్యగా ఆవిడ వచ్చి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తానంటే నేను స్వాగతిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తానంటే స్వాగతిస్తానని చెప్పడం జరిగింది. సో ఇట్ ఈజ్ అప్ టు హైకమాండ్ ఏ నిర్ణయం చేస్తే ఆ ప్రకారం మేము నడుచుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు మొన్న కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశే, తెలంగాణ అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. ఆ దిశగా చూసినా ఇప్పుడు షర్మిలని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఈ మధ్యన అంటే తెలంగాణ ఎన్నికలు అయిన తర్వాత డిస్కషన్ ఏమైనా మీ పార్టీకి సంబంధించి ఏమైనా జరిగిందా? జాతీయ స్థాయిలో మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ అనేటువంటి వ్యక్తి కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ కలిపి ఫర్దర్గా ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మనం జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో గెలిచింది, మిగిలిన రాష్ట్రాల్లో గెలవలేదు. ఇమీడియట్గా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రివ్యూస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మా సెక్రటరీస్ ఇన్ఛార్జెస్ కానీ మా నాయకులు కానీ రకరకాల రివ్యూస్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా నెక్స్ట్ ఫోకస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో పెడతారు. ఎందుకంటే సదరన్ ఇండియాలో బలమైనటువంటి బేస్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఇక్కడి నుంచి చరమగీతం పాడుతున్నటువంటి సంగతి, ఎగ్జిట్ ఉన్నటువంటి పార్టీ ఎక్కడైతే ఎంట్రీ అయిందో అక్కడ ఎగ్జిట్ అయింది. కర్ణాటకలో మనం చూసాం, తెలంగాణలో కొంత ప్రయత్నం చేసింది, దాన్ని కూడా ప్రజలు కాదన్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో చాలా పాజిటివ్గా ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం చూసిన తర్వాత 4.5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఆయన పరిపాలన మీద విసిగి చెందినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెసే అయితే బాగుంటుంది అనేటువంటిది. నిన్న మొన్న నేను ఈ కృష్ణా, గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరిగినప్పుడు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ప్రభుత్వం మీద. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చూశారు, 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చూశారు. ప్రాంతీయ పార్టీల వలన ఈ ప్రాంతానికి ఏమీ వరగుండేది లేదనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రజలందరూ కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నారు. ఆ దిశగా మేము కూడా ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో ఎన్నికలప్పుడు కూడా నేను చెప్పాను, ఇంత అబ్సల్యూట్ మెజారిటీ తోటి కాంగ్రెస్ వస్తుందని. కర్ణాటకలో కూడా 65 నుంచి 70 సీట్లు వస్తాయన్నారు, 65 సీట్లు వచ్చాయి. సో త్వరలో తప్పనిసరిగా 100 రోజుల తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు, రైతాంగం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చరమగీతం పాడతారు. సస్యశ్యామలంగా ఉండేటువంటి కాంగ్రెస్ పరిపాలన తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. సార్, తెలంగాణకి పరిమితమైన షర్మిలాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ తీసుకొస్తే ఎంతవరకు మీ స్ట్రాటజీలు వర్కౌట్ అయ్యే అవకాశం? ఎందుకంటే ఆమె తెలంగాణ సంబంధించి చాలా వ్యాఖ్యలు చేశారు. నేను తెలంగాణ కోడల్ని, నేను నా రాజకీయం ఇక్కడే, నా జీవితం ఇక్కడంటే ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పద్ధతిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఎంతవరకు మీ స్ట్రాటజీలు వర్కౌట్ అయ్యే అవకాశం? ఆ రోజు ఆవిడ ఉన్నటువంటి రోలు, ఆవిడ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ వేరు. ఒకసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జాతీయ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు వేరుగుంటాయి. రకరకాల మంది వివిధ రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఆ రోజు వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ కానీ అవి కానీ వేరు, ఈరోజు చేసేటువంటి వేరు. డెఫినెట్గా ఒకసారి అఫీషియల్గా ఆవిడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఆవిడని కర్ణాటకకి వాడతారా, తెలంగాణకి వాడతారా, ఆంధ్రప్రదేశ్కి వాడతారా, ఎలా వాడతారా అనేటువంటి ఇట్ ఈస్ అప్ టు ది హైకమాండ్. పార్టీలో ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఆవిడ వచ్చి పనిచేస్తారంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము స్వాగతిస్తున్నాం. సరే, ఎవరో ఒప్పుకోకపోయినా రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి కాంగ్రెస్, సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. అందరూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడిన పరిస్థితి. ఇప్పుడు ఆయనకున్నటువంటి ఆ కాంగ్రెస్, పాత కాంగ్రెస్ ఓటు బ్యాంకుని షర్మిలాని తీసుకురావడం ద్వారా టర్న్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? కాంగ్రెస్ పార్టీగా వెళ్ళిపోయిన నాయకులు అందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి.
క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళందరూ మాతృ సంస్థకు రావాలంటే రెట్టించిన ఉత్సాహంతో వస్తారు. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు వాల్యూ లేదు, అక్కడ మంత్రులకు వాల్యూ లేదు, ఎమ్మెల్యేలకు వాల్యూ లేదు, ఎవరికి వాల్యూ లేదు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల యొక్క పరిస్థితులు అలాగే ఉంటాయి, వాళ్ళ స్థితిగతులు అలా ఉంటాయి. డిక్టేటర్షిప్ తోటి నడిచేటువంటి రాజకీయ పార్టీలు అవన్నీ కూడా బలమైనటువంటి జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అబ్సల్యూట్ పవర్ ఎంజాయ్ చేసినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే మీకు వాలంటరీ వ్యవస్థ వచ్చి వాలంటరీ వ్యవస్థ డామినేట్ చేస్తుందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పెన్షన్ ఇప్పించాలన్నా లేకపోతే ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం చేయాలన్నా కూడా అంతా కూడా వాలంటీర్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నిన్న మొన్న మనం చూసాం వాలంటీర్ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కామెంట్స్. వాళ్ళంతా కూడా ప్యారలల్గా ఆయనకున్నటువంటి ఒక బృందంగా తయారైనటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా. సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా అందరూ కూడా డిస్కంటెంట్నెస్ డిస్సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేయడానికి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని హ్యాపీగా ఉండే విధంగా ఉన్నారు. నాతోటి చాలామంది పెద్ద నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు కలిసి పనిచేసిన వాళ్ళందరూ టచ్లో ఉన్నారు. కాంగ్రెస్లోకి ఎప్పుడు వద్దామా అనేటువంటి భావంతో వాళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవబోతున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏమైనా వివరాలు ఉన్నాయి? ఇప్పటివరకు నాకు అటువంటి వివరాలు లేవు. ముఖ్యమంత్రిగా వారు అధికారం చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధి సంక్షేమం చాలా ముఖ్యం. సో డెఫినెట్గా నాగార్జున సాగర్ దగ్గర మనం జరిగిన లాంటి అనేకమైనటువంటి రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. పోతురెడ్డిపాడుకు సంబంధించి హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ సంబంధించి కానీ, కృష్ణా జలాలకు సంబంధించి కానీ, ఇతర అనేకమైనటువంటి బ్రిజేష్ మిశ్రా కమిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇరిగేషన్కి సంబంధించి కానీ, పవర్కి సంబంధించి కానీ, రెండు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. త్వరగా వీటిలన్నింటినీ కూడా పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఇద్దరు కూడా మనం అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళం. మనసుల పరంగా మనం అందరం కూడా కలిసే ఉన్నాము, పరిపాలన పరంగా విడిపోయాం. అంతేకాదు పరిపాలన పరంగా విడిపోయినంత మాత్రాన మనం అందరం కూడా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా శ్రీమతి సోనియా గాంధీ గారి డైరెక్షన్లో, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతమయ్యే దిశగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వారి క్యాబినెట్ కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే షర్మిలాకు సంబంధించి షర్మిల అంతకుముందు ఆమె సొంత పార్టీ పట్టుకున్నప్పుడు ఒక రకం ఆమె చేసిన వ్యాఖ్యలు అది ఆమె సంబంధించి, అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం ఖచ్చితంగా ఆమె సేవలను ఎక్కడ ఉపయోగించుకోవాలని ఆమె ఖచ్చితంగా పనిచేస్తారనుకున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన చరిష్మా ఇంకా ఉంది. ఆ చరిష్మా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్న నేపథ్యంలో షర్మిలాని ఖచ్చితంగా ఉపయోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆమె ఖచ్చితంగా పనిచేస్తారని గిడుగు రుద్రరాజు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి క్లారిటీ త్వరలో రాబోతుంది. అది కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర అధిష్టానం ఆల్రెడీ ఫోకస్ పెట్టింది కాబట్టి షర్మిలాను ఆంధ్రప్రదేశ్ రంగంలో దింపే అవకాశం ఉందని గిడుగు రుద్రరాజు చెప్తున్నారు. డికే శివకుమార్ దీనికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. వచ్చిన తర్వాత షర్మిల పూర్తిగా వైఎస్ జగన్ మీద టార్గెట్గా ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో పనిచేసే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి మరి ఆంధ్రప్రదేశ్లో షర్మిల కనుక వస్తే కనుక, అది కాంగ్రెస్ పార్టీలో వస్తే ఖచ్చితంగా రాజకీయ సమీకరణం మారే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య మాత్రమే ఈ మూడు పార్టీల మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో ఒకవేళ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు షర్మిలాని ఆంధ్రప్రదేశ్లో దింపి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్గా ప్రకటిస్తే కనుక పరిణామాలు రాజకీయ సమీకరణాలు మారే అవకాశం నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల రాకని కోరుకుంటున్నారు. షర్మిల వస్తే బాగుంటుందని ఆయన కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చూడాలి మరి రాబోయే రోజుల్లో షర్మిల ఆంధ్రప్రదేశ్కి వస్తారా లేదనే దానిపైన మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.